Hi friends, welcome to Sridhar CC Anantapuram YouTube channel and welcome back to my session. So my name is Raghavendra. I deal with editorial analysis. So ప్రతిరోజు మన సెషన్లో ఏం డిస్కస్ చేయబోతున్నామో చూసి we'll enter into the session. డైలీ మనమైతే ఒక కొటేషన్ తీసుకుంటాము ఫర్ మోటివేషన్ పర్పస్, తర్వాత బేసిక్ వొకాబులరీ కోసం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటాము, తర్వాత ఎడిటోరియల్ వొకాబులరీ మనం ఈరోజు ఏదైతే ఎడిటోరియల్ డిస్కస్ చేయబోతున్నామో దానికి సంబంధించినటువంటి టఫ్ వొకాబులరీ తీసుకోబోతున్నాము. తర్వాత ప్రతిరోజు either idiomatic expressions or phrasal verbs తీసుకోబోతున్నాము. తర్వాత ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ఎడిటోరియల్ కూడా చూస్తాము. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కంపల్సరీగా ఉంటుంది. దాన్ని మటుకు మిస్ చేసుకోవద్దండి, ఎందుకంటే అక్కడ మీకు మంచి షార్ట్ కట్స్ రావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ గెట్ టు కోట్ ఆఫ్ ద డే. ఈరోజు మీకోసం ఏం తీసుకొచ్చానో ఒకసారి చూడండి. హూ యు ఆర్ టుమారో బిగిన్స్ విత్ వాట్ యు డూ టుడే. సో మీరు రేపు ఏమవ్వాలి అనుకుంటున్నారు అనేది ఈరోజు మీరు ఏం చేస్తారు అనేదే డిసైడ్ చేస్తుంది. యు గాట్ ఇట్ ఫ్రెండ్స్? సో ఈరోజు మీరు ఏం చేయకుండా ఉన్నారా, రేపు మీరు ఏమీ గారు, ఈరోజు ఏదో ఒకటి చేస్తున్నారా మీ గోల్ కోసము. మీరు త్వరలోనే రేపు ఇన్ ఫ్యూచర్, ఇన్ నియర్ ఫ్యూచర్ యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో దట్స్ వాట్ ద కోడ్ ఆఫ్ ద డే. అండ్ లెట్స్ గెట్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. నేను నిన్నైతే మీకు క్రసి రూట్స్ ఏమి ఇచ్చాను, క్రాట్స్, క్రసి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ చెప్పుకున్నాము, అది కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ గవర్నమెంట్ బై ఫస్ట్ వన్ చూద్దాము. గవర్నమెంట్ బై డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్లో ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ గవర్న్ చేస్తూ ఉన్నట్టయితే దాన్ని బ్యూరోక్రసీ అంటారు. బ్యూరో మీన్స్ డిపార్ట్మెంట్స్ రూల్ చేసేటటువంటి గవర్నమెంట్ని బ్యూరోక్రసీ అని అంటారు. నెక్స్ట్ అరిస్టోక్రసీ, అరిస్టాటిల్ ఫిలాసఫర్, ఒక నోబుల్ పర్సన్ అంటే లింక్ వేస్తున్నా. అరిస్టోక్రసీ, అరిస్టాటిల్ ఒక ఫిలాసఫర్, ఒక నోబుల్ పర్సన్స్ చేత రూల్ చేయబడే గవర్నమెంట్ని అరిస్టోక్రసీ అని అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ బై వెల్దీ పీపుల్ అంటే చాలా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు రూల్ చేసినట్లయితే ఇక్కడ నోబుల్ పర్సన్స్ వేరే, వెల్దీ పీపుల్ వేరే. గొప్ప వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కావాల్సిన అవసరం లేదు. వెల్దీ పీపుల్ అంటే రిచ్ పీపుల్తో రూల్ చేయబడేటటువంటి గవర్నమెంట్ని ప్లూటోక్రసీ అని అనడం జరుగుతుంది. సో రిచ్ ప్లానెట్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ప్లూటోక్రసీ ఈజీగా గుర్తుకొస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మనకు బాగా తెలిసినటువంటిది డెమోక్రసీ, వాట్ వీఆర్ ఇన్, గవర్నమెంట్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ మనకు తెలుసు కదండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నింగ్ ఎ కంట్రీ సజెస్టింగ్ ఫాదర్ చైల్డ్ రిలేషన్. సో ఇక్కడ ఫాదర్ చైల్డ్ రిలేషన్ ఉన్నటువంటి ఒక సిస్టమ్ని ఏమంటామంటే పెటర్నలిజం అంటాం. నిన్న క్లాస్లో మనం చూసాము పెటర్నల్ ఈజ్ స్టాండ్స్ ఫర్ ఫాదర్. సో ఆ సిస్టమ్ని, ఫాదర్ చైల్డ్ ఆ హైరార్కియల్ సిస్టమ్ని ఏమంటారంటే పెటర్నలిజం అనే అంటారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాము. సో ఇక్కడ ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్ ఇంకా కంప్లీట్ కాలేదు. గవర్నమెంట్ బై ఓన్లీ వన్ పర్సన్, అటోక్రసీ. క్రసీ స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్. అటో మీన్స్ వన్, అంటే ఓన్లీ ఒక్క పర్సన్ చేతిలోనే కంప్లీట్ పవర్ ఉంది అంటే కన్నా అటోక్రసీ అని అంటారు. నెక్స్ట్ యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంటే లేని, అంటే గవర్నెన్సే లేకుండా అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ ఉంటే దాన్ని అనార్కీ అంటారు. అనార్కీ, ఏఎన్ స్టాండ్స్ ఫర్ నెగటివ్, ఆర్కీ ఆల్సో స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్. సో క్రసీ ఆల్సో స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్, ఆర్కీ ఆల్సో స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ సిస్టమ్ రూల్డ్ ఆర్ కంట్రోల్డ్ బై మెన్ ఆర్ ఫాదర్, అంటే ఏ వ్యవస్థలో అయితే ఈ యొక్క మెన్ లేదా ఫాదర్తో రూల్ చేయబడుతుందో, సిస్టమ్ కంట్రోల్ చేయబడుతుందో అలాంటి వ్యవస్థని ప్యాట్రియార్కీ అంటారు. ప్యాట్రియార్కీలో ప్యాట్రీ స్టాండ్స్ ఫర్ ఫాదర్ ఆర్ మెన్. సో అదే ఒకవేళ మదర్ చేతిలో కంట్రోల్ ఉంది అంటే అది మ్యాట్రియార్కీ అవుతుంది. మ్యాట్రీ ఆల్సో వీ నో దట్ ఈస్ అ రూట్ రిలేటెడ్ టు మదర్. సో మదర్ రిలేటెడ్ మ్యాట్రియార్కీ, ఫాదర్ రిలేటెడ్ అంటే పితృ వ్యవస్థ, మాతృ వ్యవస్థ ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ రూల్ కానీ సెల్ఫ్ కంట్రోల్ అంటే మొత్తం కంట్రోల్ అంతా కూడా ఇంటర్నల్గానే మేనేజ్ అయిందంటే దాన్ని అటానమీ అంటారు. లైక్ సత్యసాయి బాబా యొక్క రిలేటెడ్ కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిని అటానమస్ అని అంటారు. అంటే మొత్తం అంతా వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు కాబట్టి. సో గవర్నమెంట్ మేనేజ్ చేయకోకుండా సెల్ఫ్ రూల్ ఉంటే దాన్ని అటానమస్ అని అంటారు. నెక్స్ట్ ఈరోజు కొద్దిగా వైలెంట్గా, సో కిల్లింగ్ రిలేటెడ్గా తీసుకొని వచ్చాను. ఈ రూట్ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టేసుకోండి. సైడ్ స్టాండ్స్ ఫర్ కిల్లింగ్. సో కిల్లింగ్ అంటే ఈ మనకి తెలిసిన వర్డ్స్ స్టార్ట్ చేద్దాం. మనకు బాగా తెలిసిన సూసైడ్ మీన్స్ కిల్లింగ్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ సూసైడ్. కిల్లింగ్ అదర్ పర్సన్, మర్డర్. సో కానీ ఈ టర్మ్స్లో మీకు ఇచ్చారనుకోండి, మీరు ఏది పెడతారు? సో కన్ఫ్యూజ్ కావద్దండి. హోమిసైడ్ అన్న, మర్డర్ అన్న ఒకటే. అండ్ మీకు ఇంకా బాగా తెలిసినటువంటి టర్మ్స్ ఏంటి? ఇన్సెక్టిసైడ్,
విన్నారు కదా, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్, ఇవన్నీ కూడా కిల్లింగ్ సంథింగ్ అనమాట. ఇక్కడ ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్, ఫస్ట్ అక్కడితోనే స్టార్ట్ చేద్దాం. సో భర్తని చంపినట్టయితే, భార్య భర్తని చంపినట్టయితే దాన్ని మెరిటిసైడ్ అంటారు, మెరిటిసైడ్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, మ్యాట్రిసైడ్ ఉంది, అది కన్ఫ్యూజ్ కావద్దండి. మెరిటిసైడ్ మీకు గుర్తుపెట్టుకోవడానికి మ్యారిటల్ రిలేషన్షిప్ ఉన్నటువంటిది, లైక్ పెనిమిటి, మెరిటి, గుర్తుపెట్టుకోవడానికి లింక్ వేస్తున్నాను. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ పేరెంట్స్, పారిసైడ్, పిఏఆర్ లింక్ వచ్చేస్తుంది, పారిసైడ్ పేరెంట్స్. కిల్లింగ్ ఆఫ్ అ హోల్ రేస్, మొత్తం ఒక వ్యవస్థని అంటే ఒక జనాభా గుంపునే చంపితే జెనోసైడ్, జెనోసైడ్ అని అంటారు, అంటే మొత్తం ఒక తెగనే నాశనం చేస్తే. లైక్ ఇప్పుడు జ్యూస్ని మన ఇస్ దాట్ హిట్లర్ అంతమొందించడానికి సమ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ని చంపించడం జరిగింది. అలా ఒక రేస్ మొత్తాన్ని చంపితే దాన్ని జెనోసైడ్ అని అంటారు. నెక్స్ట్ అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, న్యూ బార్న్ బేబీని చంపినట్టయితే ఇన్ఫాంటిసైడ్ అంటారు. ఇన్ఫాంట్ అంటే మనకు తెలుసు, అప్పుడే పుట్టిన పిల్లలు, ఇన్ఫాంటిసైడ్. ద కిల్లింగ్ ఆఫ్ అ కింగ్, ఒకవేళ కింగ్ని చంపినట్లయితే, కింగ్ అంటే రాజుని చంపినట్టయితే దాన్ని రెజిసైడ్ అంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే రెజిమెన్ అంటే కింగ్డమ్లో కింగ్ని చంపితే సో రాజు హత్య అని అంటారు. రైట్, దోస్ ఆర్ ద థింగ్స్ ఫర్ ద డే, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈరోజు మీకు తెచ్చిన ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒక 5 తెచ్చాను, చూడండి ఒకసారి. డెవిల్స్ అడ్వకేట్, సో మనం చూసిన వెంటనే కొన్ని గెస్ చేయొచ్చు, కొన్ని ఎక్స్ప్లెనేషన్తోనే అర్థమవుతాయి. డెవిల్స్ అడ్వకేట్ అంటే ఎవరు? డెవిల్స్ అడ్వకేట్ ద పర్సన్ who suppose the negative people, అర్థం, అంత సింపుల్ కదా. టు ప్రజెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అంటే ఏదైతే ఒప్పుదల ఉండదో అలాంటి వాటికి ఒప్పుదల చూపించేటటువంటి వ్యక్తులు, అంటే నెగిటివ్ పీపుల్ సైడ్ ఉండేటటువంటి వ్యక్తుల్ని డెవిల్స్ అడ్వకేట్ అంటారు. ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు, డెవిల్ అనేది నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది, అడ్వకేట్ అంటే కనుక హూ advocates that particular person, that means who suppose that person. Next, the second thing you see, don't count your chickens before the eggs have hatched. So what does that mean? It shows some overconfidence. So you see, before the eggs have hatched means see eggs పగలక ముందే counting the chickens, like నా దగ్గర ఇన్ని కోడి పిల్లలు ఖచ్చితంగా వస్తాయని చెప్పి, అంటే ఏదైతే జరిగే అవకాశం లేదో దాన్ని ముందస్తుగానే ప్లాన్ చేసుకోనేది తప్పు అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్, డోంట్ గివ్ అప్ ద డే జాబ్. డోంట్ గివ్ అప్ ద డే జాబ్ అనేది ఇట్స్ అ సార్ట్ ఆఫ్ హ్యూమరస్ ఎక్స్ప్రెషన్. Like whenever you feel that opposite person can't be successful in that particular work, you can use it, hey, don't give up your job. So that means it's a funny expression, I can say. Next, don't put all your eggs in one basket. You see that, so how beautifully he said that particular expression, don't put all your eggs in one basket. What happens if you keep, so automatically that leads to breakage. So that means if you are going to have all your resources only on one possibility, definitely if it is going to lose, definitely you people are going to suffer a lot, isn't it? So that's why it's not the right thing to keep all your resources to put into only one possibility. And the last but not the least in this idiomatic expression session, drastic times call for drastic measures. Drastic means extreme times, like whenever you get a hard time, that hard time demands you to take some drastic measures, means tough things you need to do. So that's what this idiomatic expression says. That's all. Next, let's get to editorial vocabulary of the day. So what is the first word? Blistering. Blistering means intense, like a extreme level. Peaked, the word itself tells you peak. Peak means highest point. To reach the highest point is called as peaked. Like you can use it both in both noun and verbs sense. Next, surges means like a sudden forward or upward movement. Suddenly something is going very fast, you can say surges. Next, herd immunity means it's nothing but immunity, everyone knows it. Resistance to particular contagious disease within a group of population, especially through vaccination, is called as herd immunity. Next, let's get to vector. So what is this vector? It's a sort of organism. Actually it is used to transmit disease or a parasite from one animal to another animal. So that's what we call as a vector. Next, ferry means actually a short small kind of boat. So it's also can be used in such a way like to convey something through a boat or a ship.
right? In which sense that word was used in the editorial, we can check. Next, efficacy, efficiency, everyone knows it. Efficacy means ability to produce the intended result. So you are expecting some result, so that particular thing has that ability, then that ability is called as efficacy. Next, immunogenic. Immunogenic means having that particular immune response. So exacerbate, you get this word number of times, remember guys. So exacerbate, it's V1 actually, V1, and meaning of exacerbate means to make something worse. Like the situation is already bad, so you people are making it worse, means you are exacerbating it. Next, protocols. You listen this word a lot number of times in the formal networks. So what are protocols? Protocol is nothing but a set of rules which you need to follow in a particular hierarchical system or any particular systems. Next, the last but not the least, acid test. What is an acid test? So a conclusive test, like that is going to test all your metal to give the result of something, then you can call it as an acid test. Now let's get to today's vocabulary, friends. Cautious optimism on race for vaccines gather pace. So what is this cautious optimism? See how beautifully the author interlocked the two particular words. Cautious is some sort of negative, like you should be careful regarding something. You shall be careful regarding what? Optimism. Optimism is a positive word. What is optimism? Being positive is called as being positive is in any situation is called as optimism. Cautious means you shall be careful while you are being optimistic. What is this? Especially he is talking about race for vaccines, So here right now the situation, whatever the situation we are going through, the passage is about that. So here the race is picking up pace. Pace means movement. That movement is getting increased. For what? For vaccines. Excuse me. So this passage mainly highlights this race for vaccines, and follow-up period should not be shortened. Follow-up period means whenever this is in good pace, so you should follow up immediately. That should not be shortened, means that should not be reduced. Okay, what does this editorial present you in front of you? Let's have a check. Okay guys, so this novel coronavirus continuing to spread across continents, everyone knows that. So this race even to find effective drugs and vaccines have been progressing at a great pace. See, blistering pace is given there. Intense pace means extreme pace. So this kind of thing never happened to conclude. So I'm just explaining the points written over there. So this kind of trials, speed of trials never happened before, because it took a few years, at least a few years to get to the stage of clinical evaluation. But this one is very fast, because the spread is too fast, the trials are also too fast, means the pace is getting increased regarding the invention of vaccinations. So I mean, for any disease to get a vaccination stage, at least it takes a few years as per the author. But as the situation is worse regarding this corona, so people are these scientists are making the things very fast. So yeah, cautiously optimistic. Why he is using that cautiously optimistic? So first of all, optimistic, what he wants to say. So some experts are saying, like by the end of the year or early 2021, the world might get one or more vaccines which are going to be very safe and effective, and vaccines might even become available. So this is really optimistic to think, like we are at least in a positive side, especially in the dilemma what we are going through right now. Even in the case of the Ebola vaccine tested during the 2014 outbreak, the thing happened a little earlier. Before the outbreak itself, in Guinea, they tried to test on these animals. Research has been done. In the H1N1 vaccine also the same things happened, but the situation is entirely different now. So this, yeah, but in the case of corona vaccine, so the things are very fast, as the reach is very fast.
24 candidate vaccines are already in clinical evaluation and 144 are in preclinical evaluation stage. Means like almost everybody is trying to flatten the curve, like our country is doing their best, our country is doing their best. So possibility of new surges cannot be dismissed. New things, I mean new clinical trials, new vaccination related researchers are also can't be dismissed as per the author, because so many are trying still. Here one thing is very clear, it's overwhelming evidence is the protection and the safety is compulsory. The protection and herd immunity is possible, can be achieved only through vaccination. That's what the point here. So one candidate vaccine developed by China. So actually China even developed one candidate vaccine, and so what did they use? They used a common cold virus as a vector to transfer this genetic material of the coronavirus. So it was approved on June 25th, and but it is only available for the military at least for 1 year. So how this approval was based? So based on the safety and efficacy. So from phase 1 and phase 2 trials, and phase 3 is going to fix the phase 3 is yet to begin. So after phase 3 of trials, so these people are going to call it as a vaccine with efficacy and safety. But we are almost, so many countries are in the phase 3. Just check the analysis here, like preliminary results from Oxford University vaccine. So they used adenovirus, which is they even found excuse me, found it safe and immunogenic in a phase 1-2 trial, and phase 3 is even underway for this particular Oxford University related. US based company used RNA platform which is safe and immunogenic, which is in phase 1 trial, phase 3 trial, so almost I think phase 2 also, phase 3 trial even is yet to begin. What do these results show? Like interim meaning of interim. So in the middle, interim results show what? That another vaccine candidate using the messenger, which is a RNA platform, is even safe. Okay, so here good thing to listen is our 2 Indian companies also to have begun the human clinical trials. So this is cause for cheer. Like we can be happy. We can be happy listening that at least our 2 Indian companies are also in the race. So here the thing is, a note of caution. Yes, here the author is getting to the point, main point. Note of caution is past experiences related to the vaccine development of two coronaviruses, especially the names are SARS and MERS. So they have shown that particular vaccines are exacerbating the lung disease. Yes, that's why we should be cautious. So cautiously optimistic. Why he used that beautiful word, beautiful phrase? See here. So vaccines can exacerbate means this corona is related to lungs. So exacerbate means the situation can be the worst through vaccines. How go? Like look at that. So either directly or indirectly, so it's going to affect. That's why we should be cautious also. We should not be completely optimistic, like yes we are getting, and yes we are getting cured, yes we are going to get 100% results, something like that. But here author wants to be cautious because there are negative side results also. So that's what the point here he wants to say. So here safety profiles can also cannot be overemphasized. So follow-up should not be shortened as per the starting statement. So the protocols, actually the thing, what's wrong with the things is like the trials, everything are going at a very faster pace, I can say. So compared to the previous vaccinations. So that's why, so protocols are not followed. Protocols means like this thing has to take certain time, like some 1 year, some 2 years, such kind of protocols were not taken. So finally whatever it is, he wants to conclude it as an acid test. To whom? In the sense for vaccine science and development, because outcomes can't be expected completely in a positive way. So that's why we shall be cautiously optimistic regarding the vaccinations, like partially optimistic. So that's all guys, I hope you understood.
Now the last but not the least test of the day, which is going to be very useful to all of you. Okay, so I brought you triple fillers this time. Whenever you look at this question, so most of the students, average student, can't feel it as easy, because particularly the selection of vocabulary, like most of the students are not very fit with this vocabulary. That's what the problem with the students. So here what's my point is, so you shall be very careful, at least with the parts of speech. I don't tell you to get the maximum vocabulary. So vocabulary is useful somehow, especially like SSC, SI, something like that. Vocabulary like one word substitutes, idioms and phrases, phrasal verbs will be useful. But this is content vocabulary, I can say. Content vocabulary really tough. That comes through editorial. That's why you need to follow editorial vocab at least. So the point is, whenever these words are tough, what will help you? Only parts of speech will help you. So how we crack in a very short way, even though we don't know the words, so that's what we would like to look into. So okay guys, get ready. Just miraculous things will happen right now. Asian share markets fell, the clause finished. A comma is there. Partly dash the broad challenges. Partly dash the broad challenges. I would like to fit. So parts of, if you don't know parts of speech, you can't do this. That's very clear. Recluse. V1. So I am writing here. V4 reflecting torrent, noun, artifice, noun. So which one has chance here? Partly, like I replace it with some other word, you can understand. Partly do the broad challenges. It's not partly have the something, so can't be taken. Nouns at any cost can't come there. Answer is B. So no sir, we have got doubt. So we need to go a little more. Check here. It, third person singular. Third person singular. It takes V1S. Grapples is V1S. Answer over. So I hope you understand. You don't know the words, you know the parts of speech. That's why you are able to crack it in that easy way. So still, just check some more, you will get clarity. At a dash levels noun, you need adjective. Credence noun, it's gone. Crony noun, it's gone. Anodyne adjective. Elevated V3 forms can act as even adjectives. Remember that. So you kept a C and a D in hold. These two are eliminated. Next, immediately my eyes caught this fiscal. Fiscal adjective, you need a noun. See guys, orchestrated V3 form. V3 form at any cost, it can't be a noun. Deficit is noun. Answer over. Answer is D. I hope you got my point. So how did I eliminate first two? First two, credence and crony are nouns. Anodyne and elevated V3 form can also act as adjective. That's why I kept those two, C and D, in hold. Next, my eyes caught fiscal. It's adjective. I want a noun. So whenever I want a noun, I checked the third options. Orchestrated V3 at any cost, it can't be a noun. So that's why the answer remaining is D. See, observe carefully. I am not reading the sentence. I am not reading the words also. Dash may take. Just focus on the blank. Previous word, later word. May take verb. Verb means you prefer a subject. Subject means you prefer a noun. For adjective, it's gone. Capsized V3 form, it's gone. V3 form at any cost, it can't be a noun, it's gone. Furtive adjective, it's gone. Answer is C. It's over. Answer is C. Over. A $20 billion fundraising spree may take Reliance closer to its dream of becoming a digital saint, further threatening the ambitious plans. You got my point. So you got everything in the right order. Next. 2 dash strides negative. You need an adjective there. Remarkable, innocuous, these two are adjectives. I am keeping these two in hold. Abstain V1, it's gone. Censure noun, it's gone.
So we got 2 in hold. Okay, so I got the answer B, because inequitious negative word, try its negative word, so chances are there for that. So answer is O. Answer is B. Next, last one of the day. Yeah. In dash, after in preposition we prefer, and that too in the starting places we can prefer noun or V4. Pacify V1, it's gone. Dissipate V1, it's gone. Venture noun, holding V4 form of noun. So that's why I kept both of them in hold. Okay, next. Dash and relaxations. Same dash and relaxation. Same adjective, we require a noun. Forte noun, benefits noun. What's preferable? Just you can see the context even then. Forte means strength. Strength. Benefits and relaxations as candidates belong. Which is most suitable? Answer is O. Answer is C. Holding, benefits, travails of the disabled. That's it. So in that easy ways you can crack these things very easily, but you shall be very specific about parts of speech. Okay guys, I hope you enjoyed the class. Thank you for watching. Please do subscribe to our channel and forward it to your friends and ask them to subscribe. Thank you once again for watching. Signing off, yours Raghavendra. Thank you.